సిటీ న్యూస్కు స్వాగతం. బుట్టాయిపేటలోని శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామివారి దేవస్థానంలో దశమ వార్షిక వైభవోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. బుట్టాయిపేటలోని శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామి దేవస్థానంలో దశమ వార్షిక వైభవ ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలు పురస్కరించుకొని విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో 28 మంది పండితులు శ్రీ శతచండీ యాగ సహిత శ్రీ మహారుద్రయాగము 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు శ్రీ శతచండీ యాగ సహిత మహారుద్రయాగము జరపనున్నారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ప్రధాన అర్చకులు ఘంటసాల మురళీమోహన శర్మ, చిట్టిపిళ్ళారయ్య సేవాదళ్ నిర్వాహకులు జై ఎస్ కృష్ణారావు, అనుముకొండ సాయిబాబు, కొత్తగొండ శివప్రసాద్, మాదిరెడ్డి అంజిబాబు, చిలంకుర్తి ప్రభాకర్, కైకాల శ్రీనుబాబు, కంతేటి రాము తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మచిలీపట్నం బుట్టాయిపేటలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ చిట్టిపిళ్ళారయ్య స్వామివారి దేవస్థానం అత్యంత ప్రాచీనమైనటువంటిది. దాదాపు 252 సంవత్సరాల క్రితం నుంచి ఈ దేవాలయం భక్తులందరినీ అనుగ్రహిస్తున్నటువంటి దేవాలయం. 2015వ సంవత్సరంలో కుంభాభిషేకం జరిగిన తర్వాత అప్పటి నుంచి వార్షిక వైభవోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం. ఇది 10వ వార్షిక వైభవోత్సవాలు. 18వ తారీఖు నుంచి మార్చి 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు సప్తాహ దీక్షగా ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంట్లో విశేషమైన కార్యక్రమాలు మహారుద్రయాగం, శతచండీ యాగం కార్యక్రమాలు, విశేష కార్యక్రమాలు. ప్రతిరోజు ఒకరోజు సుబ్రహ్మణ్య ఆరాధన, ఒక రోజున చండీ ఆరాధన, ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దేవతారాధనలు జరుగుతాయి. 24వ తారీఖు ఉదయం 9:30 గంటలకు చండీ హోమం మహాపూర్ణాహుతి, 10 గంటలకు రుద్రహోమం మహాపూర్ణాహుతి, 11 గంటలకు లక్ష్మీ గణపతి హోమం మహాపూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి. అదే రోజు పుష్పయాగ వైభవోత్సవం అవగానే 12 గంటలకి భక్తులు. ఇక్కడ వైభవోత్సవాల కార్యక్రమాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ రోజున అల్లాడ శ్యామలత బృందంచే భక్తి సంగీతం, రేపు గణపతి సచ్చిదానందుల వారిచే స్వర్ణ పథకం తీసుకున్నటువంటి బాలల చేత భగవద్గీత పారాయణ ఉంటుంది. తరువాత శని ఆదివారాలు 2 రోజులు కూడా డాక్టర్ నోరి నారాయణమూర్తి గారితో హనుమద్ వైభవం ఉపన్యాసం ఉంటుంది. ఆయన ఆధ్యాత్మిక ప్రవచనకర్త. టీవీ ఛానల్స్లో కూడా చాలా కార్యక్రమాలు ఇస్తూ ఉంటారు. మన మచిలీపట్నానికి రావడం ఈయన మొదటిసారి కాబట్టి అందరూ కూడా వచ్చి ఆయన చెప్పేటువంటి ప్రవచనాన్ని ఆస్వాదించవలసిందిగా మరీ ఈరోజు మన బుట్టాయిపేట చిట్టిపిళ్ళారయ్య స్వామి దేవస్థానంలో బ్రహ్మశ్రీ విష్ణుభట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి గారి ఆధ్వర్యంలో 28 మంది ఋత్వికులచే శతచండీ యాగ సహిత మహారుద్రయాగం కార్యక్రమాన్ని నిర్వహించబడం జరుగుతుంది. ఈ రోజు నుండి 24/3/25 సోమవారం వరకు కూడా అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాలని నిర్వహిస్తారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుచున్నాం. ఓం శ్రీ గం గణపతాయ నమః. ఎస్సీ వర్గీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఎంఆర్పీఎస్ మరియు ఎంఈఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఎస్సీ వర్గీకరణకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలపడం పట్ల ఎంఆర్పీఎస్ మరియు ఎంఈఎఫ్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గుప్తా సెంటర్లోని బాబు జగజీవన్ రామ్ విగ్రహం వద్ద పద్మశ్రీ మందా కృష్ణమాదిగ, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటాలకు ఎంఆర్పీఎస్ మరియు ఎంఈఎఫ్ నాయకులు పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కార్పొరేటర్ దేవరపల్లి అనిత, ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు దేవరపల్లి విక్టర్బాబు, కృష్ణా జిల్లా ఎంఈఎఫ్ అధ్యక్షులు బోకినాల కృష్ణలు పాల్గొన్నారు. చుట్టూరు యువరాజు, గండ్రపు సీనయ్య, అద్దెపల్లి నిరంజన్, గురువిందపల్లి విజయబాబు, కుకిలిగడ్డ శామ్యూల్, కొడాలి యోహాను, మట్టా జయప్రకాష్, కొకిలిగడ్డ చిట్టిబాబు, కత్తె సుధీర్, మాచివరపు ఆనంద్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందించవలసిన రోజు ఈరోజు. ఎందుకంటే గత 34 సంవత్సరాల నుండి వర్గీకరణ కోసం పోరాటం చేస్తున్న మందాకృష్ణ మాదిగ గారి కళ నెరవేరింది. తద్వారా మాదిగలందరికీ మేలు జరుగుతుంది. గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తమ కేబినెట్లో వర్గీకరణకు ఆమోదం ఇచ్చిన సందర్భంగా ఈరోజు మచిలీపట్నం ఎంఆర్పీఎస్ ఎంఈఎఫ్ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులకు పాలాభిషేకం చేయడం మా అదృష్టంగా భావిస్తున్నాం. 2004లో కూడా వారి ఆధ్వర్యంలోనే వర్గీకరణ జరిగింది. తద్వారా ఆనాడు ఎన్నో ఉద్యోగాలు, మరి మెడికల్ సీట్లు, ఇంజనీర్ సీట్లు వచ్చినాయి. ఆ ఫలాలు మేము అనుభవించాం. తద్వారా తరువాత కాలక్రమేణా న్యాయస్థానాలు అది చెల్లదు, ఆ రాష్ట్రాలకు అధికారం లేదని చెప్పడం, మరి ఆ జీవో కొట్టివేయడం ద్వారా అప్పటి నుండి అలుపెరగిన పోరాటం చేస్తూ మరి మా మందాకృష్ణ గారు
వెంకయ్యనాయుడు గారు కాళ్ళే పెట్టాడు, గౌరవ ప్రధానమంత్రి గారిని వేడుకున్నాడు. చేయరాని పాటలు చేసి న్యాయస్థానం సుప్రీంకోర్టు మరి 7 బెంచి అంతకన్నా భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం. ఎందుకంటే మందాకృష్ణ మాదిగ గారు చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఎలక్షన్ ముందు ఆయన మాట ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తాను అని. అన్నమాట ప్రకారమే ఆయన వర్గీకరణ బిల్లుని నిన్న ప్రవేశపెట్టడం జరిగింది, ఆమోదించడం కూడా జరిగింది. చాలా సంతోషంగా ఉందండి. ఆ సందర్భంగా గుప్తా సెంటర్ 19వ డివిజన్ గుప్తా సెంటర్లో చంద్రబాబు నాయుడు గారికి అలాగే నరేంద్ర మోదీ గారికి మందాకృష్ణ మాదిగ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఇక్కడ విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఉన్నారు వారందరికీ ఒక శుభదినం. ఎందుకంటే గత 30 సంవత్సరాల నుంచి అలుపెరగని పోరాటం చేశారు. బహిరంగంగాను అంతరంగంగాను అనేక రకాలుగా చేశారు. దానికి ప్రతిఫలంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మాదిగ వర్ణానికి ఆ యొక్క ఉపకులాలకి సంబంధించిన ఏబిసిడీలు వర్గీకరణకి ఆమోదించడం మాకెంతో సంతోషకరమైనదిగా మేము భావిస్తున్నాం. ఒకరికే కాదు, యావత్ మాదిగ జాతి అంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఈ సందర్భంగా. అలాగే మన ప్రధాని మోడీ గారు ఆ యొక్క మందాకృష్ణ మాదిగ గారు చేసిన విజ్ఞప్తి మేరకు ఆయన వర్గీకరణకి ఆమోదించారు. అలాగే సుప్రీంకోర్టు జడ్జి గారు కూడా సానుకూలంగా స్పందించి వారందరికీ కూడా చక్కటి తీర్పు ఇచ్చారు. వారందరికీ కూడా నేను మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో జాతీయ గ్రామీణ ఉపాధి నిధుల అవకతవకలపై అధికారులు విచారణ ప్రారంభించారు. మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నిధుల అవకతవకలపై అధికారులు విచారణ ప్రారంభించారు. గ్రామీణ ఉపాధి పథకం ఫీల్డ్ అసిస్టెంట్ కె సురేష్ పలు అవకతవకలకు పాల్పడ్డారని ఎస్ఎన్ గొల్లపాలెంకు చెందిన కొనకళ్ల నవరంగ్ ప్రసాద్ ఇటీవల ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ హరిహరనాథ్ విచారణ ప్రారంభించారు. మహాత్మాగాంధీ ఉపాధి పథకంలో పనుల కేటాయింపు, జాబు కార్డుల జారీ తదితర అంశాలలో గ్రామ సచివాలయంలో విచారణ నిర్వహిస్తున్నారు. మచిలీపట్నం మండలం ఎస్ఎన్ గొల్లపాలెంలో గ్రామంలో ఉపాధి హామీ ద్వారా పనిచేస్తున్న కొంతమంది గ్రామస్తులు ఫీల్డ్ అసిస్టెంట్ మీద కొన్ని అభియోగాలు మోపడం జరిగింది. సో అభియోగాల మీద ఈరోజు గౌరవ పీడీ గారు స్పందనలో పెట్టిన ఎంక్వైరీ మీద ఎంక్వైరీ చేయమని చెప్పడం జరిగింది. సో ఆ పర్పస్ మీద ఇక్కడ ఎంక్వైరీకి మేము రావడం జరిగింది. సో ఎంక్వైరీ నిమిత్తం జరిగిన గ్రామస్తులు చెప్పిన అంశాలను తీసుకెళ్లి పీడీ గారి దృష్టిలో మేము రిపోర్ట్ చేయడం జరుగుతుంది. నా పేరు కొనకళ్ల నవరంగ ప్రసాద్. నేను ఎస్ఎన్ గొల్లపాలెం గ్రామ పంచాయతీ సభ్యుడిని. ఇక్కడ గ్రామ పంచాయతీలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకంలో అక్రమాలను అవినీతులు జరగడం జరుగుతుంది. దాని గురించి నేను స్పందన కార్యక్రమంలో పెట్టాను. ఆ సందర్భంగా పీడీ గారు ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో సార్ వచ్చి ఎంక్వైరీ చేసి కొంతమందితో చేయకుండా చేసిన వాళ్ళ డబ్బులు తీసుకోవడం, మళ్ళీ వాళ్ళ వెనక ఇవ్వడం, అట్లా అక్రమంగా పాల్పడ్డారు ఫీల్డ్ ఆఫీసర్. దాని గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. ఇది పూర్తి స్థాయిలో విచారణ జరిపి మరింత సమాచారాన్ని పీడీ గారు అందిస్తారని ఎంక్వైరీ ఆఫీసర్ గారు మాకు హామీ ఇచ్చారు. పెడన వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక వాసవి ప్రార్థనా మందిరంలో ఘనంగా జరిగింది. పెడన వాసవి క్లబ్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవం స్థానిక వాసవి ప్రార్థనా మందిరంలో ఘనంగా జరిగింది. క్లబ్ అధ్యక్షురాలు కొమ్మూరి విజయదుర్గ, ప్రధాన కార్యదర్శి జవ్వాజి మాధవి, కోశాధికారి తమ్మన అన్నపూర్ణ, ఉపాధ్యక్షురాలు తమ్మన లక్ష్మీతాయారు, సలహాదారు కొల్లూరి మంజులత, పిఆర్ఓ కొల్లూరి పద్మలత, ప్రధాన కార్యదర్శులు ఆలపాటి ధనలక్ష్మి, మామిడి సావిత్రులచే వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్ తాతా రజనీకుమారి, కృష్ణా జిల్లా చైర్పర్సన్ అన్నం సాయి సునీతలు ప్రమాణ స్వీకారం చేయించారు. కాగా వాసవి క్లబ్ నూతన కార్యవర్గం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న యోగేంద్రకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం అందించింది. ఆర్యవైశ్యుల పరిరక్షణ సమితి వ్యవస్థాపకుడు కొల్లూరి చిన్న పర్యవేక్షణలో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.